టార్గెట్ 300. ఇప్పుడు ఇదే మంత్రం, ఇదే జపం. ఉప్పల్లో కొడితే బాల్ తుప్పల్లో పడాల్సిందే. ఇదే ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్ట్రాటజీ. ఐపీఎల్ 18వ సీజన్ను పరుగుల మోతతో ఆరంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ 4లు, 6ల వర్షంతో భాగ్యనగర అభిమానులను మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో జరిగే తమ రెండో మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్తో తలపడనుంది. రాజస్థాన్ రాయల్స్తో తొలిపోరులో దుమ్మురేపిన రైజర్స్ బ్యాటర్లు ఇప్పుడు రిషబ్ పంత్ కెప్టెన్సీలోని ఎల్ఎస్జీ బౌలింగ్ను ఉతికేయాలని చూస్తున్నారు. కొత్తగా టీంలోకి వచ్చిన ఇషాన్ కిషన్ సెంచరీతో కదం తొక్కడంతో లీగ్లో రెండో అత్యధిక స్కోర్ను ఎస్ఆర్హెచ్ నమోదు చేసింది. ఏకంగా 286 రన్స్ చేసిన సన్ రైజర్స్ 44 రన్స్ తేడాతో ఆ టీంను చిత్తు చేసింది. అదే జోరును కొనసాగించి వరుసగా రెండో విక్టరీ సాధించాలని కమ్మిన్స్ సేన భావిస్తోంది. ఇక తొలి పోరులో ఇషాన్, ట్రావిస్ హెడ్ మెరుపులతో భారీ స్కోరు చేసిన రైజర్స్ ఈసారి అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీష్ రెడ్డి కూడా దంచి కొడితే లీగ్లో తమ పేరిటే ఉన్న హైయెస్ట్ స్కోరు రికార్డును బద్దలుగొట్టొచ్చు. అయితే గత పోరులో సన్ రైజర్స్ బౌలర్లు కూడా ఎక్కువ పరుగులిచ్చుకున్నారు. లక్నో జట్టులోనూ భారీ హిట్టర్లు ఉండడంతో కమ్మిన్స్ నేతృత్వంలోని బౌలింగ్ యూనిట్ మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు తమ తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 1 వికెట్ తేడాలో ఓడిన కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. ఆ మ్యాచ్లో లక్నో మిడిల్ ఓవర్లలో ఒత్తిడికి గురైంది. 66 రన్స్ తేడాతో 6 వికెట్లు కోల్పోయి ఆశించిన స్కోరు చేయలేకపోయింది. బౌలింగ్ వైఫల్యంతో 210 టార్గెట్ను కాపాడుకోలేకపోయింది. ఇప్పుడు రైజర్స్ టీంలో లీగ్లోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటింగ్ యూనిట్ ఉంది. కాబట్టి లక్నో బౌలర్లు మెరుగైన పర్ఫార్మెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. స్పిన్నర్ రవి బిష్నోయ్, బౌలర్లు శార్దుల్ ఠాకూర్, సిద్ధార్థ్, దిగ్వేష్ రాథీ కీలకం కానున్నారు. ఢిల్లీపై రాణించిన పూరన్, మిచెల్ మార్ష్పై భారీ అంచనాలున్నాయి. లక్నో కెప్టెన్గా తన తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయి నిరాశపరిచిన పంత్ ఈసారి ఏం చేస్తాడో చూడాలి.